కిరణ్ అరెస్ట్ పట్ల మీరు ఎలా చూస్తారు? టీడీపీ పార్టీ అనేది సిద్ధాంతంతో పుట్టిన పార్టీ అండి. ఎన్టీ రామారావు గారు పాడు చేయాలని నాలాంటి ఇంకోటి వచ్చినా ఇది సరైన నిర్ణయం తీసుకుంటానే నేను చంద్రబాబు నాయుడు యాక్సెప్ట్ చెప్తున్నాను. ఎవడైనా సరే సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి రోజుగా మీకుంటుందని హెచ్చరిస్తున్నా. గవర్నమెంట్ కూడా విత్ ఇన్ 4 hours లోనే ఆయన్ని అరెస్ట్ చేయడం కూడా చాలా అభినందనీయం. ఒక పార్టీ కార్యకర్త ఆయన కూడా చూడకుండా జరిగిన 24 గంటల్లో ఆయనకి అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు కూడా నారా భువనేశ్వర్ గారికి ఆ క్షమాపణ జరగలేదు, కనీసం దాని మీద ఒక యాక్షన్ కూడా తీసుకోలేదు. మిగతా స్త్రీలు కూడా ఎవరైతే కించపరుస్తూ ఎవరైతే అవమానపరుస్తూ మానభంగాలు రేపులు కూడా చేస్తారు అలాంటి వారికి కూడా శిక్షలు పడే విధంగా చేయాలని చంద్రబాబు నాయుడు గారు మేము కోరుతున్నాం. కిరణ్ అరెస్ట్ పట్ల మీరు ఎలా చూస్తున్నారు? ఒక మహిళని కించపరిచినట్టుగానే మేము భావిస్తున్నామండి. ఎందుకంటే ఈ రోజు ఒక మహిళని గౌరవించుకునే సాంప్రదాయం మన దీంట్లో ఉంది. కానీ ఈ రోజు ఆయన అంటే ఒక తల్లి అయినా సరే, ఒక భార్యనైనా, ఒక కూతురునైనా, ఒక మహిళనైనా గౌరవించుకునే సాంప్రదాయం మంది. మంచి చెడు వాళ్ళు ఇలా కాదని చెప్పేసి అని కాకుండా ఎవరినైనా సరే మనం గౌరవించుకోవాలి. కానీ ఈ రోజు కిరణ్ గారు ఒక మహిళని ఈ రోజు ఈ రకంగా మాట్లాడడం నేను దాన్ని అసమర్థిస్తున్నాను. పార్టీ సిద్ధాంతాల మేరకు టీడీపీ పార్టీలో ఉండే ఏ కార్యకర్త అయినా సరే, ఎవరినైనా సరే పార్టీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఒప్పుకునేది లేదని చెప్పేసి ఒక పార్టీ స్టాండ్ మీద ఉంది. అంటే అదే క్రమంలోనే పార్టీ ఈ రోజు పార్టీలో ఉండే వ్యక్తికి కూడా అరెస్ట్ చేయించి పరిస్థితి తీసుకొచ్చింది. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఇది జరిగిన 24 గంటల్లోనే ఈ రోజు ఈ ప్రభుత్వం అనకూడదు, కానీ 24 గంటలు జరిగిన అంటే పార్టీ అధికారంలోనే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా సరే అధిష్టాన ప్రకారం వాళ్ళు ఇచ్చే దీని ప్రకారం ఉత్తర్వులు జారీ చేసి 24 గంటలు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ దాని మీద సంఘీభావం కూడా తెలిపారు. దానికి కిరణ్ చేతే ఈ రోజు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇప్పించి నేను చేసింది తప్పమ్మా, మిమ్మల్ని మీ చాలా రకాలుగా అన్నాను అని చెప్పేసి డైరెక్ట్ గా ఆయన చేతే స్టేట్మెంట్ ఇప్పించారు. ఇది ఇంతకన్నా ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఇంతకన్నా ఇంకేం చేసి ఏ గౌరవంగా చేశారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఈ తెలుగుదేశం పార్టీలో ఫస్ట్ ఇచ్చేది మహిళల్ని గౌరవించుకోవడం అనేది ఒక నినాదం. కానీ దాని నుంచి పుట్టింది, దాని నుంచి ఇదైంది కాబట్టి ఈరోజు అదే విధంగా చేశారు. కిరణ్ గారు దీంట్లో చేశారు. అంటే పార్టీ నాయకుడు కార్యకర్త కదా అని చెప్పేసి మన ఇది కదా అని చెప్పేసి వాళ్ళు ఏమి చేయలేదు. అధిష్టాన ప్రకారం వాళ్ళ ఉత్తర్వుల ప్రకారంగానే ఏ విధంగా చేయాలో ఆ విధంగా అరెస్ట్ చేశారు. ఆయన చేత క్షమాపణ కూడా చెప్పించారు. కానీ గతంలో ఒక 3 సంవత్సరాల కిందట వైసీపీ గవర్నమెంట్ లో అసెంబ్లీలో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు భార్య అయినటువంటి నారా భువనేశ్వరి గారు అప్పుడు ఆ రోజు నిండు సభలో అసెంబ్లీలో కొడాలి నాని గారు చాలా దుర్భాషలాడారు, చాలా రకాలుగా మాట్లాడారు. అదే సీఎం హోదాలో ఉండి ఇదే జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు భారతి గారిని ఏదైతే మాట అన్నారని చెప్పేసి చేశారో అదే భారతి గారు అయినటువంటి భర్త అయినటువంటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కూడా వింటున్నా సరే కనీసం ఇది కరెక్ట్ కాదు, ఇది చెప్పేది ఇది పద్ధతి కాదు అని చెప్పేసి ఒక ఇది ఉత్తర్వులు కానీ ఏ విధంగా కానీ వాళ్ళకి ఎటువంటి ఇది కూడా చేయలేదు. ఇప్పటికీ యాక్షన్ తీసుకోలేదు. తర్వాత 3 సంవత్సరాలు జరిగిన ఇప్పటికీ కూడా దాని మీద ఎటువంటి క్షమాభిక్ష గానీ మేము చేసింది తప్పే అని గానీ ఏ విధంగా ఎటువంటి ఇది కూడా చేయలేదు. ఇంతకన్నా ఇంకా నిదర్శనం లేదు. కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న నినాదం ఏంటంటే మహిళని గౌరవించుకోవాలి అనే నినాదం తెలియారు. ఈ రోజు కిరణ్ కూడా ఒక పార్టీ కార్యకర్త ఆయన కూడా చూడకుండా జరిగిన 24 గంటల్లో ఆయనకి అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన చేత క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు కూడా నారా భువనేశ్వర్ గారికి ఆ క్షమాపణ జరగలేదు, కనీసం దాని మీద ఒక యాక్షన్ కూడా తీసుకోలేదు. మరి దాన్ని బట్టి చూసుకున్నట్టయితే అప్పటి గవర్నమెంట్ కి ఇప్పుడున్న ప్రభుత్వానికి వేరియేషన్ ఎలా ఉందని అనేది మనం తెలుసుకోవాలి. కానీ మహిళని గౌరవించుకోవడం మన పద్ధతి. కిరణ్ గారు చేసింది తప్పే అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. టీడీపీ పార్టీలో ఉన్నటువంటి కిరణ్ ని అరెస్ట్ చేశారు ఈ రోజు. ఎందుకు అసలు మీరైతే ఎలా చూస్తారు? ముఖ్యంగా మా తెలుగు రాష్ట్రాల్లో మన మహిళల్ని గౌరవించాలి. ముందు అది ఏ పార్టీ అయినా, ఏ సిద్ధాంతం అయినా, ఏ మతం అయినా, ఏ కులమైనా మహిళలు అనేది ముందు గౌరవించాలి. మనం నోరుందని పారేసుకుంటే అది కరెక్ట్ కాదు. అది కిరణ్ అయినా మరొకరైనా అది పార్టీలో నాయకుడైనా
అధికారైనా అనధికారైనా లేదా మరొక పార్టీ వాడైనా ఎవరైనా సరే ఇది నేనైతే ఖండిస్తున్నాను తీవ్రంగా. ఎందుకంటే ఒక టీడీపీ కార్యకర్తగా నాకు కూడా ఒక రకమైన ఇది గుణపాఠం. ఇప్పుడు కిరణ్కు జరిగింది 100% కరెక్ట్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఇమ్మీడియట్లీగా అది పార్టీ కార్యకర్తే కావచ్చు, పార్టీ జెండా మోసినట్టే కావచ్చు, అలాగని నీ ఇష్టాసారంగా నడుచుకోవడానికి లేదు. తెలుగుదేశం పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. సిద్ధాంతాలతో పుట్టినటువంటి పార్టీ, ఆ పార్టీని మనగడ కాపాడవలసిన బాధ్యత మన పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. మాజీ ముఖ్యమంత్రి గారి భార్య ఎవరండి? ఆయన మన అక్క చెల్లి లాంటిదే, ఒక మహిళ. కాబట్టి పార్టీలు వేరు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడకూడదు. పార్టీ స్టాండర్డ్ అంటే ఇప్పుడు చూసుకుంటే ఒక పార్టీలో ఉండే వ్యక్తిని పార్టీ అరెస్ట్ చేసి మళ్ళీ పార్టీ సస్పెండ్ చేసి వరకు తీసుకొచ్చారు అంటే నిజంగా టీడీపీ పార్టీ యొక్క స్టాండర్డ్ ఏ విధంగా ఉండబోతుంది అంటారు? రేపొద్దున్న టీడీపీ కార్యకర్తలే కాదు, ఏ పార్టీ కార్యకర్తలైనా సరే ఇలాంటి వ్యాఖ్యలు పక్కా పార్టీలు కానీ, పక్క ప్రభుత్వాల గురించి కానీ, పక్క మతాల గురించి కానీ, మహిళల గురించి మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరికి గుండెల్లో రైలు వెలిగెట్టాలి. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనే నేను చెప్తున్నాను. ఈరోజు నేను ఏదైనా మహిళల మీద యాక్షన్ చేసామనుకోండి, మా మీద యాక్షన్ తీసుకోవాలి. తీసుకుంటేనే రేపొద్దున భయపడతారు. ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్లో ఆ రోజు అధికారంలో ఉన్నదని చాలా మంది నాయకులు సాటి మగాడని కాకుండా, సాటి మాజీలు అని కాకుండా, అధికారంలో ఉన్న అనధికారులు కానీ, పార్టీలో ఉన్న వాళ్ళు కానీ, మాజీలు కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దుర్భాషలు ఆడారు, బూతులు కూడా వెల్లించారు, ఇంకా రకరకాలుగా మాట్లాడారు. వాళ్ళన్నీ కూడా చట్ట ప్రకారము వాళ్ళు చర్యలు తీసుకొని అక్కడ సెక్షన్ ప్రకారమే అరెస్ట్ చేయడం జరుగుతుంది. టీడీపీలో ఉన్న కార్యకర్త ఎవడైతే ఉన్నారో ఈ రోజు వైఎస్ భారత మీద వ్యాఖ్యలు ఏదైతే చేశారో మహిళల మీద అరెస్ట్ చేయడం అనేది నేను ఒక కార్యకర్తగా నేను గౌరవిస్తున్నాను. ఎందుకంటే నా చెల్లి, మా అక్క, అమ్మ నా వెనకాల ఉంటారు కదా. నీకు లేరు అక్క చెల్లెళ్ళు, అలా మాట్లాడకూడదు. నువ్వు అధికారాన్ని అడ్డు పెట్టుకొని అధికారం దుర్వినియోగం చేసి నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడదామన్నా, నడుద్దామన్నా, నీ ఇష్టం వచ్చినట్టు వాగుదామంటే ఇది కుదరదు. కొడాలని చూడండి ఏమయ్యాడు, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, తర్వాత వంశీ, ఇక ఒకరు ఎందుకు వచ్చిందండి? అమ్మడు రాంబాబు, రోజా గారు, అవసరం నేను మాట్లాడి ఎన్టీ రామారావు గారు ఒక సిద్ధాంతంతో పుట్టిన పార్టీ, ఆ పార్టీని పాడు చేయాలని నాలాంటి ఇంకోటి వచ్చినా ఇది సరైన నిర్ణయం తీసుకుంటానే నేను చంద్రబాబు నాయుడు యాక్సెప్ట్ చెప్తున్నాను. అరెస్ట్ చేశారు కదా, ఎలా చూస్తారు మీరు? మొదటగా యత్ర నార్యేతు పుత్రంతే రమేతు తత్ర దేవత అన్నారు పెద్దలు. అంటే మహిళల్ని మనం ఎక్కడైతే గౌరవించుకుంటామో అక్కడ దేవతలు కొలు ఉంటారని. నిజంగా కిరణ్ గారు చేసిన పని అయితే ఆయన మాట్లాడిన మాట తీరు మంచిది కాదు. కానీ గవర్నమెంట్ కూడా వితిన్ 4 hours లోనే ఆయన అరెస్ట్ చేయడం కూడా చాలా అభినందనీయం. గవర్నమెంట్ కి నేను నిజంగానే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమాలు పునరావృతం కాకూడదు. ఖచ్చితంగా మహిళల పట్ల ఎవరైనా సరే ఇలాంటి పదజాలం వాడకూడదు. ఇలాంటి మాటలు కానీ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటివన్నీ కూడా ఎక్కువ అయిపోతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా చాలా పరుష పదజాలం వాడి మహిళలను కించపరచడం అనేది అది క్షమించరాని నేరం. ఇలాంటివి మాత్రం వెంటనే ప్రభుత్వాలు ఈ కఠినంగా వ్యవహరిస్తేనే ఇవి అదుపులోకి వస్తాయని నా భావన. టీడీపీ పార్టీలో ఉండే వ్యక్తి ఒక కార్యకర్త అయినప్పటికీ కూడా టీడీపీ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఆయన్ని సస్పెండ్ చేసి అరెస్ట్ కూడా చేపించే పరిస్థితి వచ్చింది. అంటే దీని పట్ల టీడీపీ మీద మీ అభిప్రాయం ఏంటి? టీడీపీ పార్టీని నేను అభినందిస్తున్నాను. ఈ విషయంలో టీడీపీ పార్టీని, ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్ కూటమి పార్టీని నేను నిజంగా అభినందిస్తున్నాను. ఈ వచ్చిన 10 నెలల్లోనే ఇలాంటివన్నీ కూడా చాలా అదుపులోకి తీసుకొచ్చారు. అయినా సరే ఇంకా ఇలాంటివి మాట్లాడే వాళ్ళని ఇప్పుడు వెంటనే 4 గంటల్లోనే అదుపులోకి తీసుకోవడం, వెంటనే వాళ్ళకి అరెస్ట్ చేసి పంపించడం అనేది నిజంగానే శుభపరిణామం. ఇలాంటివి మరొకసారి జరగకుండా మరొకరు జాగ్రత్త పడతారు. ఇలాంటివి జరిగినప్పుడు వెంటనే పార్టీలు స్పందించినప్పుడు. ఆ గతంలో కూడా ఇలాంటివి జరిగేటప్పుడు గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. అంతెందుకు చంద్రబాబు నాయుడు గారి వైఫ్ భువనేశ్వరం గారిని మాట్లాడినప్పుడు అదే అసెంబ్లీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముసిముసిలు నవ్వులు నవ్వడం అదంతా కూడా మనం చూసాం. ఈ రాజకీయాలు ఎందుకు ఎంత దిగజారిపోతున్నాయి? ఫ్యామిలీల జోలికి వెళ్ళాలా, ఎంత జోలికి వెళ్ళాలా? చంద్రబాబు నాయుడు గారు అంత మనక్షోభ కలిగి అంత కంటతడి పట్టుకోవాల్సిన అంత అవసరం వచ్చిందా? నిజంగానే ఎంత రాష్ట్రానికి ఎంత సేవ చేసిన వ్యక్తికి ఎంత మనక్షోభ పెట్టాలా? ఆ రోజు అందరం కూడా బాధపడ్డాం. అలాగే ఆ రోజు కూడా ఆ వైసీపీ పార్టీ వెంటనే దాన్ని ఖండించి వెంటనే యాక్షన్
తీసుకున్నట్లయితే ఈ విధమైన పరిస్థితి వచ్చి ఉండేది కాదని నేను అనుకుంటున్నాను. కిరణ్ అరెస్ట్ పట్ల మీరు ఎలా చూస్తారు? అరెస్ట్ పట్ల ఎలా చూస్తారంటే, ఎవరైనా వాక్ స్వాతంత్రం అందరికీ ఉందండి. స్వతంత్రం ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడడం, దానితో మహిళల్ని అనడం అనేది అది కరెక్ట్ పద్ధతి కాదు. మనకు రాజ్యాంగం ఉంది, మహిళల్ని అందరూ దీవిస్తున్నాం, అందరూ పూజిస్తున్నాం. అలాంటి మహిళల్ని కించపరిచి మాట్లాడిన వాళ్ళు ఎవరైనా సరే మేము ఊరుకోము అనే దానికి నిదర్శనంగా ఇవాళ ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. దాన్ని మేము హర్షిస్తున్నాం, చాలా సంతోషిస్తున్నాం కూడా. ఎందుకంటే ఒక పార్టీలో ఉన్న అతనికే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అంటే, ఒకవేళ నిజంగా ఎటువంటి అమ్మాయికైనా ఎటువంటి స్త్రీకైనా మన మహిళా మూర్తులు ఎవరేమన్నా కూడా ఇంకా నాయకుడు అధినాయకుడు ప్రతి దాని మీద కూడా స్పందించాలి ఈ రకంగానే మేము అనుకుంటున్నాం. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఈ చోబ్రల్ కిరణ్ కి కూడా అంటే అరెస్ట్ సస్పెండ్ చేసి అరెస్ట్ కూడా చేయించారు. అలాగనే పార్టీ సిద్ధాంతం కట్టుబడే పార్టీ తీసుకున్నటువంటిది మీకు ఏమనిపిస్తుంది? అదే చెప్తాం కదండి, పార్టీ తీసుకున్న నిర్ణయం అది చాలా మంచి నిర్ణయం అండి. అది కాకపోతే ఒకటి, అది నిజంగా అతను అనుచిత వ్యాఖ్యలు చేశాడు కాబట్టి తీసుకున్నారు. ఒకవేళ అలాగా ఆ వ్యాఖ్యలు చేయలేదు అంటే మాత్రం ఒకసారి ఎంక్వైరీ చేసి చేయాలి. కానీ పూర్తిగా అతను బట్టబయలు చేశాడు కాబట్టి అలాంటి అతన్ని పార్టీలో ఉంచుకొని పార్టీకి 40 సంవత్సరాలు విజనరీ లీడర్లు ఉన్న పార్టీలో అలాంటి వాళ్ళు ఉండే కన్నా అలాంటి వాళ్ళు పక్కన పెట్టడం చాలా మంచి పద్ధతి. ఇది మేము హర్షిస్తున్నామని చెప్తున్నాం కదా. కానీ అది మా బాధ ఒకటే, ఇవాళ పార్టీలో అతను ఇలా చేశాడని నేను చేశాను అని అతను ఎలాగైతే ఇప్పుడు అతన్ని ఎత్తుకుంటున్నామో, మేము పార్టీ కూడా నిబద్ధత కలిగిన పార్టీ అని ఎలాగైతే అంటున్నామో, అదే రకంగా ఇప్పుడు ఎవరైతే ఇంకా మిగతా ఆడపిల్లలు మిగతా స్త్రీలు కూడా ఎవరైతే కించపరుస్తూ, ఎవరైతే అవమానపరుస్తూ, ఎవరైతే మానభంగాలు రేపులు కూడా చేస్తారు అలాంటి వారికి కూడా శిక్షలు పడే విధంగా చేయాలని చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుతున్నాం. పార్టీ వాళ్ళనే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఎలా చేసినా కూడా వాళ్ళకి కూడా కఠినమైన శిక్షలు వేయాలి. ఎందుకంటే ఆడవాళ్ళ జోలికి ఎవరు వెళ్ళినా కూడా రావణాసుడు లాంటి వాడికే శిక్షలు పడ్డాయి, రాముడు సైన్యంతో వేశారు. అలాగా ఇంక ఎవరైనా ఆడపిల్లల జోలికి వెళ్ళినా కూడా మాట అన్నవే కదా, వాళ్ళ కళ్ళెత్తి వేరే రకంగా చూడాలన్నా కూడా భయం పుట్టే విధంగా చేయాలని కోరుతున్నాం. ఈ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారిని చాలా అతను హర్షిస్తున్నాం. కొంచెం అతను ఇలాంటి విషయాలు ఇంకా చేయాలని మేము కోరుకుంటున్నాం. కిరణ్ అరెస్ట్ పై మీరు ఎలా చూస్తారు? అంటే కిరణ్ అరెస్ట్ చేశారు కదా, ఎలా చూస్తారు? కిరణే కాదండి, ఏ ఒక్కరైనా సరే సోషల్ మీడియాలో మహిళల మీద అసభ్యంగా మాట్లాడితే అది కరెక్ట్గా అది చాలా శిక్షించవలసిందే. ఎందుకంటే సంస్కృతి అది మంచిది కాదు కదా. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఏవైనా సరే మన మహిళల్ని గౌరవించాలి, తల్లితో సమానంగా చూడాలి. అటువంటిదాన్ని ఆయన ఇంత ముందు కూడా ఆయన చాలా సార్లు ఆ రకంగా మాట్లాడారు. అంటే ఇంత దారుణంగా మాట్లాడిన రోజులు లేవు. ఈ రోజు ఇలా చేశారు, ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు అది. ఎందుకంటే ఆయన మారాలి. అటువంటి అలా చేసినప్పుడు ఆయన శిక్షించినట్లయితే మిగతా వాళ్ళు కూడా సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉంటారు, మహిళలు కూడా గౌరవం ఇవ్వడం కూడా జరుగుతుంది. టీడీపీ పార్టీలో ఉండే మనిషినే అరెస్ట్ చేయడం వల్ల సస్పెండ్ చేసింది కూడా టీడీపీ పార్టీ సస్పెండ్ చేసిందే కాకుండా అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించే పరిస్థితి తీసుకొచ్చింది. అంటే పార్టీ ఎంత స్టాండర్డ్ గా ఒక మంచి పార్టీ అని చెప్పుకోవచ్చా? అంటే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు రూలింగ్ వచ్చినప్పుడే చెప్పారు, ఏ ఒక్కరైనా సరే మన పార్టీ వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరైనా సరే ఇటువంటి ఏదైతే నేను యాక్షన్ తీసుకుంటానని ముందే చెప్పారు. ఆ రకంగా ఆయన దానికి కట్టుబడి ఉండి ఆయన ఆ రకంగా యాక్షన్ తీసుకొని ఈ రోజు శిక్షించమని, వెంటనే అరెస్ట్ చేయమని, వారి మీద కేసు వేయమని కూడా ఆయన చేయడం జరిగింది. ఇది చాలా మంచి పద్ధతి. కూటమి ప్రభుత్వానికి ఇది ఒక రకమైనటువంటి మంచి ఇదని నేను చెప్పగలను. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఇటువంటి వాటికి అవకాశం ఉండదు. దానికి తగినట్టుగానే చంద్రబాబు నాయుడు కూడా ఇచ్చేశారు కాబట్టి మేము దాన్ని స్వాగతిస్తున్నాం. చంద్రబాబు నాయుడిని హర్షించదగినట్టుగా మేము హర్షిస్తున్నాం.